నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి చుట్టూ నడిచే రాజకీయం ఎప్పుడు ఒక అగ్నిపర్వతం లాంటిదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నామని, ఇది అన్స్టాపబుల్ అని అసెంబ్లీలో గొప్పలు చెప్తుంటే, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీని వెనుక ఒక హిమాలయం అంత అవినీతి, బినామీల ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపిస్తుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ సాక్షిగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా అత్యంత అగ్రెసివ్ గా విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అమరావతి నిర్మాణాల పేరిట రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతుందని, ఏపీకి అసలు రాజధాని లేకుండా చేయడమే బాబు నైజమని లెక్కలతో సహా బాంబు పేల్చారు. ఈ వీడియోలో జగన్ బయటపెట్టిన చదరపు అడుగుకు 30,000 రూపాయలకు అదేంటి, కిలోమీటర్ ఫ్లైఓవర్ కు 100 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, మరియు గొడ్డలిపోటు విమర్శలపై చంద్రబాబు, బాలకృష్ణలకు జగన్ ఇచ్చిన చారిత్రాత్మక కౌంటర్ పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి పక్కా అధికారిక లెక్కలను బయటపెడుతూ చంద్రబాబు సర్కారును కడిగి పారేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,200 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు పర్మనెంట్ బిల్డింగుల పేరిట మళ్లీ కొత్తగా కడతామనడం వెనుక కేవలం కాంట్రాక్టర్లను దోచిపెట్టే ఒక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. ఈ కొత్త నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లను పాత కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని, కేవలం భవనాల డిజైన్ల కోసమే 401 కోట్లు తగలేశారని పడ్డారు. ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన కేవలం 5 బిల్డింగుల మొత్తం అంచనా వ్యయం 10,665 కోట్ల రూపాయలుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము ఉన్నప్పుడు చదరపు అడుగుకు 4,000 నుంచి 5,000 లోపే ఉంటే, ఇప్పుడు కేవలం సివిల్ పనులకే 14,000 రూపాయల నుంచి 20,427 రూపాయల వరకు చూపిస్తున్నారని, దీనికి ఫర్నిచర్, ఇంటీరియర్ మరియు విలాసవంతమైన హంగులు కలిపితే ఇది చదరపు అడుగుకు ఏకంగా 30,000 రూపాయలు దాటుతుందని జగన్ విశ్లేషించారు. వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే ప్రపంచంలో ఎక్కడైనా 5 స్టార్ హంగులతో కట్టిన చదరపు అడుగుకు 4,500 లోపే అవుతుందని, పక్కనే ఉన్న తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కేవలం 615 కోట్లతో అద్భుతమైన సచివాలయం నిర్మిస్తే ఏపీ సెక్రటేరియట్ కు ఇంత భారీ ఖర్చు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఖజానా నుంచి మరో 9,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజల వెన్ను విరుస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ తన ప్రెస్ మీట్ లో అమరావతి పరిధిలో జరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వ్యయంపై కూడా సంచలన లెక్కలు బయట పెట్టారు. డెవలప్ అంటే కేవలం అక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి సదుపాయాల కల్పనకు మాత్రమే. మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైఓవర్ల నిర్మాణానికి కిలోమీటర్కు కేవలం 35 కోట్ల రూపాయలే ఖర్చు చేస్తే, ఈ చంద్రబాబు నాయుడు తన అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి కిలోమీటర్కు ఏకంగా 170 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ తేడా చూస్తేనే ఎవరైనా ముక్కును వేలేసుకుంటారని జగన్ ఎండగట్టారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు మరి బడ్జెట్ లో 1,000 కోట్లు ఎందుకు కేటాయిస్తున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు ఎందుకు తెస్తున్నారని నిలదీశారు. అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పనకే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు షూరిటీ ఇస్తే అక్కడ మోసం గ్యారంటీగా జరుగుతుందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో కేవలం బినామీల భూముల రేట్లు పెంచడమే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా అని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైఎస్ఆర్సీపీ కాంక్ష అని, అందుకే తాము 3 రాజధానుల కాన్సెప్ట్ తో పాటు ఆచరణాత్మకమైన ప్లాన్ బిగా మావిగన్ కారిడార్ ను ప్రతిపాదించామని జగన్ స్పష్టం చేశారు. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు ఇప్పటికే 100 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి అద్భుతంగా అభివృద్ధి చెంది ఉందని, ఈ కారిడార్ ఇరువైపులా రాజధాని భవనాలు నిర్మిస్తే కేవలం 10% ఖర్చుతోనే అద్భుతమైన మెట్రోపాలిటన్ హబ్ తయారవుతుందని వివరించారు. విజయవాడలో 20 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, మచిలీపట్నంలో 4 లక్షల జనాభా ఇప్పటికే ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వానికి 1,90,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని లెక్కలు చెప్పారు. ఈ మావిగన్ అనే పేరు వింటేనే చంద్రబాబుకు భయం పుడుతుందని, బీపీ పెరిగిపోతుందని జగన్ ఎద్దేవా చేశారు. తాము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరిట జరుగుతున్న ఈ మెగా స్కామ్ వల్ల రాష్ట్రంలోని విద్య, వైద్యం, వ్యవసాయం మరియు సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో అమరావతిపై తీర్మానం చేయడం కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికేనని, రాష్ట్ర రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. ఇక టీడీపీ నేతలు, మంత్రులు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి చేస్తున్న గొడ్డలిపోటు, శవరాజకీయాలనే విమర్శలపై జగన్ అత్యంత పదునైన అస్త్రాలతో ఎదురుదాడికి దిగారు. నందమూరి బాలకృష్ణ గతంలో తన ఇంట్లో గన్తో ఇద్దరిని టపా టపా అంటూ కాల్చిన ఉదంతం
ఉదంతాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు. హత్యా రాజకీయాల గురించి, గన్ కల్చర్ గురించి చంద్రబాబు మాకు హితబోధ చేయడం ఏంటి? మా కుటుంబంలో 3 హత్యా రాజకీయాలకు బలయ్యారు. మా తాత రాజారెడ్డి గారిని కిరాతకంగా చంపిన హంతకులను విజయవాడలోని టీడీపీ ఆఫీసులో దాచి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. మహానేత వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని బెదిరించిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయని గుర్తు చేశారు. వివేకా బాబాయ్ హత్య జరిగింది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ పాలనలోనేనని చెప్పారు. నాడు వంగవీటి రంగాను నడి రోడ్డుపై హత్య చేయించింది ఎవరని, ఆయన హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని కాపు నేత హరిరామ జోగయ్య స్వయంగా తన పుస్తకంలో రాశారని, ఆ కేసులో ప్రధాన నిందితుడైన వెలగపూడి రామకృష్ణ ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా పక్కన కూర్చుంటే చంద్రబాబుకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. సొంత మామ అన్నగారు ఎన్టీఆర్ కే వెన్నుపోటు పడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేయించి పార్టీని లాక్కున్న చంద్రబాబుకు గొడ్డళ్ళు గుణపాలు దింపడం పుట్టినప్పటి నుంచి అలవాటని, ఎవరిది గొడ్డల పార్టీనో ఎవరిది వెన్నుపోటు చరిత్రో ప్రజలకు బాగా తెలుసంటూ జగన్ పదునైన వ్యాఖ్యలతో ప్రెస్ మీట్ ముగించారు. ఇక మనం ముగింపులోకి వెళ్తే అమరావతి 5 టవర్ల నిర్మాణ ఖర్చులపై, ఫ్లైఓవర్ల టెండర్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా చేసిన ఈ 2 లక్షల కోట్ల మహాదోపిడీ ఆరోపణలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం సృష్టించడం ఖాయం. చదరపు అడుగుకు 30,000 రూపాయల ఖర్చు చూపించడంపై, మావిగన్ కారిడార్ ప్రత్యామ్నాయంపై మరియు బాలకృష్ణ గన్ కాల్పుల వివాదంపై జగన్ చేసిన ఈ సంచలన కామెంట్స్ పై మీ అభిప్రాయం కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏపీ ప్రజలందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో హీట్ పొలిటికల్ బ్రేకింగ్ అనాలిసిస్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.